ఒట్టేసిపోయారు, ఏడపాయల అమ్మవారి మీద ఒట్టేసిపోయారు, మరి అన్నీ మాట తప్పారని చెప్పారు. హరీష్ రావు నీకు సిగ్గు శరం ఉందా? మరి ముందుగా నీ కుటుంబం ఇలా నీ మామ మెదక్ జిల్లాలో పుట్టిండు, మీ కేటీఆర్ మెదక్ జిల్లాలో పుట్టిండు, మీ కవిత మెదక్ జిల్లాలో పుట్టి మరి 10 సంవత్సరాలు తెలంగాణకు పరిపాలించిన కుటుంబం మీది. మరి ఒక్కనాడైనా కనీసం ఇక్కడ ఏడుపాయలకు వచ్చిన ముఖం ఉన్నదా? మీకు ఏడుపాయల అభివృద్ధిని పట్టించుకునే ముఖం ఉన్నదా? మరి ముఖ్యంగా అన్ని అవతారాలు ముఖ్యమంత్రి గారు అంటారు, అన్ని అవతారాలు లేదు, ఒట్టు పెట్టుకుండు కాబట్టే రేపు పొద్దున మరి ఏడుపాయలకు ఇటు మెదక్ శెట్టి గారికి వస్తున్నారు. మరి గతంలో ఎన్నో లేని ఈ విధంగా కనివిని ఎరగని రీతిలో మా యువ ఎమ్మెల్యే మరి రోహిత్ గారి చొరవతోని 350 కోట్ల మరి పెట్టుబడి మరి అభివృద్ధితో నిధులు మంజూరు చేశారు. మరి మీరు చూసినట్టయితే 10 ఏళ్ల కుటుంబ పరిపాలనలో బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి, మరి అలాగనే నీ మరదలు చూసుకుంటే సారాయి దందా చేసి జైలుకు పోయి వచ్చింది. మరి నిన్ను చూసుకుంటే మరి హరీష్ రావు కాదు, మా మెదక్ కోటేసిన శనీశ్వరరావు నువ్వు. మరి నేను చూసుకుంటే కాళేశ్వరంలో 36,000 కోట్లతోని టెండర్ అయిన ప్రాజెక్టును 1,00,000 కోట్లు చేసి 1,00,000 కోట్ల కుంభకోణం చేసిన దుర్మార్గుని నువ్వు. మరి గతంలో ఎన్నడూ కూడా మెదక్ను మరి చవితి ప్రేమను చూపెట్టావు. కనీసం మీ సిద్దిపేటను చేసుకున్న భార్య లెక్క చూసుకున్నా, మా మెదక్ను ఉంచుకున్న లెక్క చూడలేదు కనీసం. మరి దానికన్నా అధ్వానంగా చూసినావు. నీకు సిగ్గు ఉంటే ఇలా మొన్న ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చే ఎమ్మెల్యే అందులో సామెలన్నా తిడుతుండు, మీరు దోసుకుర్రా నాయన, మీరు దోసుకొని దాచుకున్నారా నాయన. తెలంగాణను పూర్తిగా ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ వ్యవస్థను పూర్తిగా మరి తునాతునకలు చేసి లక్షలాది కోట్లు 10 లక్షల కోట్లు కుంభకోణం చేసిన కుటుంబం ఏదైనా ఉంటే అది మీ కల్వకుంట్ల కుటుంబమే. మరి కల్వకుంట్ల కుటుంబం అంటే మరి తెలంగాణకు ఏదో జాతిపితల కుటుంబం అనుకుంటారు బిడ్డ, కాదు. మరి పీతృగతుల కుటుంబం, తెలంగాణను పీకత్తిన పీతృగతుల కుటుంబం మీది. మరి మీ ముఖం మీద కొట్టినట్టు మా యువ ఎమ్మెల్యే ఇలా ఒక 1 ఇయర్ పీరియడ్లోనే మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. మరి మీరు చెప్పండి, ఇలా మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే మేము అక్కడ చర్చకు వస్తాం. మరి మా మండల హెడ్ క్వార్టర్లో మీ దృష్టికి మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా మండల హెడ్ క్వార్టర్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, మరొక 3 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ కావాలని మీకు 10 సార్లు మెమోరాండం ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. మీ ఎమ్మెల్యే గారికి దాచుకునే నేర్పించారు మీరు మంత్రిగా ఉండి. మీ మామ ముఖ్యమంత్రి ఉండి స్కాములు, ఉస్కే స్కాము, అన్ని ఎన్నో చూసిన స్కాములే. మరి తెచ్చారు. ఇలా ధర్నీ చేస్తే చర్చ అయితే సిగ్గులేక మరి ఒక సీనియర్ నాయకుడు నుండి సిగ్గులేక పేపర్లు ఇవి స్పీకర్ చదువుతున్నావు. నువ్వు సభ్యువేనా? నువ్వు ఒక మాజీ మినిస్టర్ వేనా? నీకు సిగ్గుందా? మా గతంలో ధర్నీ చూసినట్టయితే ధర్నీ తెచ్చినప్పుడు మరి కబంధ హస్తాలతో, భూస్వాముల కబంధ హస్తాలతోని సీసీఎల్ని ఏదైనా పని కావాలని చెప్పారు. చిన్న నిన్న మొన్న అయిన పిల్లలు ఎమ్మెల్యేలు కూడా నీ ముఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు అసెంబ్లీలో. మరి ధర్నీ అంటే ఏంది? ఎంఆర్ఓ దగ్గరకు పోతే నా చేతిలో ఏం లేదు, ఆర్డీఓ దగ్గరకు పోతే నా చేతిలో ఏం లేదు, కలెక్టర్ దగ్గరకు పోతే నా దగ్గర చేతిలో ఏం లేదు. ఎక్కడికి పోవాలంటే సీసీఎల్ఏకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మెదక్ ఏడుపాయలను సందర్శిస్తున్నారు. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ మరి తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ళలో కానీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏడుపాయలకు రాలేకపోయారు. మరి ఇలా మా యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే గారి చొరవతోని ఇలా మెదక్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారిని రప్పించడంలో చొరవపిన ఎమ్మెల్యే గారికి కాన్స్టిట్యున్సీ ప్రజలు, మా మండల ప్రజలు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇలా ఏడుపాయలకు గతంలో దోచుకున్న నాయకుల్ని చూసినాం. మరి కొబ్బరికాయ నుంచి మొదలు పెడితే షటరు టెండర్ల దాకా కూడా దోపిడీ జరిగింది. లక్షలాది రూపాయలు మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే భర్త పద్మా దేవేందర్ రెడ్డి దోచుకోవడం జరిగింది. మరి ఇవాళ 35 కోట్ల రూపాయలు అటు అమ్మవారికి, అలాగనే మరి భారతదేశంలోనే ఎంతో ప్రాచీనమైన మరి యేసుక్రీస్తు ఇక్కడ చర్చి మరి భారతదేశంలో 2వ స్థానం ఉన్నది, మరి ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో ఉన్నది. మరి దానికి కూడా గత ప్రభుత్వాలు ₹1 కూడా కేటాయించలే. కానీ 100 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా మా ప్రియతమ నాయకుడు మరి ఎమ్మెల్యే గారు, మరి అలాగనే మా డైనామిక్ ముఖ్యమంత్రి గారు 29 కోట్ల రూపాయలు అభివృద్ధికి మరి శంకుస్థాపన చేశారు. అదే కాకుండా మరి భిన్నత్వంలో, ఏకత్వంలో అన్ని మతాలను, ఇటు ముస్లిమ్స్ను, అటు క్రైస్తవులను, ఇటు హిందువులను సమప్రాంతంతో చూసి దాదాపుగా రేపు పొద్దుగల 350 కోట్లతోని కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి శంకుస్థాపన చేయడానికి కంకణం కట్టుకున్న యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం, సుస్వాగతం. మరి మా మెదక్ కాన్స్టిట్యున్సీ మరి వెనుకబడ్డ కాన్స్టిట్యున్సీ గతంలో మరి పక్కకే ఉన్న సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ మరి చాలా అభివృద్ధి చెందినాయి. కానీ మా మెదక్ను ఎప్పుడు చూసినా ఎడమ చేతుకు నీరు వచ్చినట్టు చూశారు. మరి ఈ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన మా డైనామిక్ ఎమ్మెల్యే రోహిత్ బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతి తక్కువ వయసులోనే మరి యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే
మరి అతి తక్కువ కాలంలోనే మరి ఒక సంవత్సరం కాలంలోనే వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి చేతులతోని శంకుస్థాపన చేస్తున్నందుకు మా మెదక్ ప్రజలందరం కూడా ఆయనకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మరి సుమారుగా శంకరంపేట నుంచి 1000 నుంచి 2000 మందితోని రేపు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి వెళ్తున్నాము. ఇందులో ముఖ్యంగా పార్టీ యువ కార్యకర్తలు మరి ఎన్ఎస్ఎస్సి ప్రెసిడెంట్లు అందరూ కూడా కీలక పాత్ర వహించి మనం అందరం కూడా రేపటి ప్రోగ్రాం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కేకేలు ఏంటంటే ఖరీదు కాదా అంటే మరి ఎన్నో వక్స్ బోర్డు భూములను మాయం చేసినావు, స్వతంత్ర సమరయోధుల భూములను మాయం చేసినావు. నీ ఒక్క సిద్దిపేటనే 380 ఎకరాల భూమిని రంగానా సాగర్ ప్రాజెక్టు చూపెట్టి నువ్వు దోసుకున్న నాయకుని నువ్వు. నీకు సిగ్గుండాలి కదా. మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే ప్రజల ఎమ్మెల్యే. ఇలా మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మెదక్ రూపురేఖలు చేంజ్ అవుతున్నాయి. గతంలో చూసినట్టయితే మెదకు వస్తుంది అగస్తుంది మెడికల్ కాలేజ్ వస్తుంది 10 ఏళ్ళలో ఎన్నో రాలే కానీ చెప్తున్నాం. మేమందరం ఇక్కడ శంకరపేట చౌరస్తాలో పిల్లల గురించి ధర్నా చేస్తే కనీసం నువ్వు ₹1 ఫండ్ పెట్టలే. అక్కడ ఉన్న కలెక్టర్ గారు అప్పుడు మినరల్ అండ్ మైనింగ్ నుంచి 50 లక్షలు పెడితే 4 రూములు కట్టుకున్నాం. మరి గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మోడల్ స్కూల్ చూడండి, మరి అలానే మరి కస్తూర్బా స్కూల్ చూడండి, హై స్కూల్ చూడండి, పోలీస్ స్టేషన్ చూడండి, ఎంఆర్ఓ ఆఫీస్ చూడండి, ఎంపీడీఓ ఆఫీస్ చూడండి, జూనియర్ కాలేజ్ చూడండి. గత ప్రభుత్వాలు అభివృద్ధి అనే పోటీపడి చేసి టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు. మీరేం చేసిర్రా నాయన? మొత్తం దోషేసారు, టోటల్గా దోషేసారు. బామ్మది గారేమో రేస్ కార్లు, బావగానేమో మొత్తం హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు, కాళేశ్వరం ప్రాజెక్టులు, ధరణేమో కేసీఆర్ ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలని నీ బామ్మది మొత్తం దోచుకున్నారు, దాచుకున్నారు. కానీ తెలంగాణ చేసింది ఏం లేదు బిడ్డ. భవిష్యత్తులో ఖచ్చితంగా నువ్వు, నీ మామ, నీ మరదలు, నీ బామ్మర్ది అందరూ కూడా మా సార్ చెప్పినట్టు, మా రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు మీకు ఇక్కడనే చెంచలుగులో 3 బెడ్రూమ్ కట్టిస్తున్నాం బిడ్డ. తప్పకుండా మీ ముగ్గురు కూడా జైలుకు పోవాల్సిందే. మరి మా పరిపాలనలో ఇలా మా మెదక్ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే ప్రతి ఒక్క యువకుడు ఇలా సంతోషిస్తుండు. మాకు యువ ఎమ్మెల్యే వచ్చిండు. మరి యువకుడిగా ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీ ఉంటుండు, అభివృద్ధిపై సమీక్ష చేస్తుండు, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తుండు. అలాగే మరి యువకులకు, చదువుకునే యువకులకు ఉద్యోగాలు ఇస్తాను మా ముఖ్యమంత్రి అనేది ఒక ఆశయం వచ్చేది. మరి అలాగే మేము ఇచ్చిన వాగ్దానాలు కూడా ప్రతి ఒక్కటి చెప్తున్నావు కదా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి పాప పరిహారం అడుగు, మరి క్షమిస్తాడు ప్రభు అంటూ నువ్వు అడుగు, సిగ్గు లేకుండా. మీదకి ఏం చేయలే 10 ఏళ్ళ నువ్వు అడుగు యేసుక్రీస్తును. అయ్యా నన్ను క్షమించు, నా పాపం పరిహారం చేయండి, నువ్వు అడుగు, నీకు సిగ్గుంటే అప్పుడు పరిహారిస్తాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు చాలా మంచోడు, గొప్పోడు. నేను పోను, ఈ దుర్మార్గుడు పోను క్షమిస్తాను అంటాడు. రేపు నీకు సిగ్గు లేకుండా మీ మరదలు వస్తుందట. ఎందుకు ఒక ఆడబిడ్డ అయ్యుండి ఇలా స్కామ్ చేసింది, సారాయి దందా చేసింది, దానికి క్షమించమని వస్తుంది. రేపు మీ మరదలను అడుగుమని చెప్పండి. పక్కగా ఉండి పద్మదేవేందర్ రెడ్డి అంటుంది యాదాద్రి అంటుంది. యాదాద్రి మీద ఒట్టు పెట్టుకునేప్పటికే మా ముఖ్యమంత్రికి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి అన్ని హామీలు ఇస్తుండు. యాదగిరి కుటుంబం కూడా యాదాద్రి చేసిండు. అన్న కూడా 500 కోట్లు కుంభకోణమే కేసీఆర్ని. మీ బతుకులే మొత్తం కుంభకోణం. మీరు అతి త్వరలోనే ఈడీ వచ్చింది బామ్మడికి, తప్పకుండా సిబిఐ వస్తుంది, సెమీ వస్తుంది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.